హలో అందరికీ. నేను ఈరోజు చేపల పులుసు చేశాను. సో, చేపలకి ఫస్ట్ పసుపు, ఉప్పు వేసి బాగా కడిగేసి, మళ్ళీ ఆ పసుపు, ఉప్పు వేసి నూనెలో ఏపియాలి. నూనెలో ఏపిన తర్వాత డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని నూనెలో ఏపియాలి. ఒక్కసారి ఏపేసి జస్ట్ ఇలా తీసేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది మా అత్తమ్మగారి రెసిపీ. మా అత్తమ్మగారికి ఫోన్ చేసి ఎలా చేయాలని అడిగాను. మా ఆయనకి మా అత్తమ్మగారి రెసిపీస్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆ ముక్కలన్నీ సైడ్కి తీసేయాలన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, టమాటా, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోనో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత మసాలా వేసి బాగా వేపాలి. పచ్చివాసన పోవాలి పూర్తిగా. ఆ తర్వాత వాటర్ ఉండిపోతుంది కదా, తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేయాలి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆ వాటర్ వేసేయాల. ఆ తర్వాత చింతపండు పులుసు వేసేయాలి. ఆ తర్వాత బాగా మరగాలి. చాలా బాగా మరగాలి అన్నమాట. బుడుబుడు బుడుబుడు బుడు అవ్వాలి. బుడుబుడు అయిన తర్వాత చేప ముక్కలు వేసేయాలి అందులోన. చేప ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఆ పులుసు అంతా పైన ఉంటే బాగా ఆ ముక్కలకి పడుతుంది. ఆ తర్వాత బెల్లం యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి. మూత పెట్టేసి యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ అండి. ఎవరైనా ట్రై చేయండి.